బయట వర్షం పడుతుంది, బయటికి వెళ్తున్నాం. బండి సగానికి మునిగిపోయింది ఇంట్లో. ఇది ఏ రోడ్డు? మోరంపూడి జంక్షన్ అంటే ఇది. మేము ధవళేశ్వరం వెళ్తున్నాము. అక్కడ కూడా అంత బరువు వేసుకుని వెళ్తున్నారు గ్యాస్ బండ్లు. నీటిలో వెళ్తుందా? ధవళేశ్వరం వచ్చాం చేపలు తీసుకోవడానికి. అయితే ఇక్కడ ఎన్ని టైం ఉంటాయి అనమాట. వర్షం పడినప్పుడు ఖచ్చితంగా ధవళేశ్వరం వచ్చి చేపలు తీసుకుంటాం. పీతలు, రొయ్యలు, చేపలు అన్నీ మనకి ఏది కావాలో ఉన్నాయి. అక్కడే కొంచేసాం. 3 కేజీలు వచ్చాయి చేపలు, 2 చేపలు అనమాట. లైవ్ ఫిష్ కాదు, నార్మల్గా కేజీ 150 చెప్పారు. 3 కేజీలు వచ్చినాయి 2 చేపలను. అక్కడే క్లీన్ చేపించేసాను అనమాట. ఇంకా ఎప్పుడు తీసింది? పుష్కరవనం అక్కడ చెట్టుది 4 సింబల్లో ఉంది కదా అని డ్రాయింగ్ వేద్దామని ఇంత తీసుకొచ్చి మర్చిపోయింది. అప్పటి నుంచి అలాగే ఉంది అది. ఇక్కడే ఎత్తుకున్నా. బటర్ మిల్క్ చేపలు తీసుకుని అలసిపోయాం కదా, బటర్ మిల్క్ తాగుతుంది అనమాట. చల్లగా కొండలోది. అది బటర్ మిల్క్ లస్సీ అంట. అదేంటి బటర్ మిల్క్? సాయిగడికేమో లస్సీ ఇష్టం, రేష్మకేమో బటర్ మిల్క్ ఇష్టం. నాకు మరి ఇష్టాలతో పనే ఉంది. ఏదైనా తాగుతాను, ఏదైనా తింటాను. అది ఇదని ఏం లేదు. ఏంటా ఏం చేస్తున్నా? ఫోన్ కనెక్ట్ చేయకుండా ఎలా వస్తుంది రే సాంగ్స్? అవును, హార్లిక్స్ వేస్తాను. హార్లిక్స్ లస్సీ నాకు తెలేదా? తలకోకపోతే నాకు ఏమంటారు, చందాలు వేసుకొని ఎత్తున్నారు. నేను ఫుల్ గ్లాస్ తాగలేని అన్నానని. నువ్వు తాగేసావేంటే? బటర్ మిల్క్ లస్సీ 2 కలిపి తాగో, చూసుకో మరి. ఇంటికి వెళ్ళి తేడా చేస్తారు. ఏం కాదు. ఇదేంటి జ్యూస్లా ఒక మధ్యలో ఉంది. ఎంత గ్లాసు? 25. బాబోయ్, 25 రూపాయలా? 30 రూపాయలు అడితే ప్యాకెట్ వస్తుంది. చక్క బోల్డ్ అని చేసుకోవచ్చు మనం. పెరుగు ప్యాకెట్. హార్లిక్స్ 2 రూపాయలు. బటర్ మిల్క్ తాగాను. హార్లిక్స్ ఎత్తడని తెలితే ఇదే తాగదు. తాగేసాక 2 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా చిన్నప్పుడు. అవును, ఇప్పుడు రావట్లేదు. ఎక్కడో ఒక చోట ఉన్నాయి అంతే. చేపలు నీట్గా కడిగేసాము, ఇంటికి తెచ్చి. ఇవేమో ఫ్రైకి కలిపారు మా రాజుగారు, ఇవేమో కర్రీకి. ఫ్రైకి కలుపుతున్నారనమాట. ఏమేమి వేస్తారండి ఇందులో? ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఫిష్ మసాలా, కొంచెం ఆయిల్. చికెన్లో పెరిగేస్తారు కదా, చేపలు ఎందుకు వేరు పెరుగు? అయిపోతుంది. అది గ్రేవీ రావాలని వేస్తారు. పెరిగి వేస్తే గ్రేవీ రావాలని. బిర్యానీలో, చికెన్లో వేసుకోవచ్చు. బిర్యానీలో కూడా వేస్తారా? అంటే దమ్ బిర్యానీలో వేస్తారు. గ్రేవీ రావాలనుకుంటే వేస్తారు. అయ్యో, ఫుడ్ కలర్ వేద్దాం ఇందులో? వద్దా? ఇది న్యాచురల్గా రావాలి. డీప్ ఫ్రై కాదు కదా, తవా ఫ్రై. ఇవి తవా ఫ్రై చేస్తారంట. ఇవేమో కర్రీకి. ఇవి కూడా కలుపుతారు ఉప్పు కారం వేసి. ఇలా కలిపేసి ఎంతసేపు పెట్టుకోవాలి పక్కన? ఒక 20 మినిట్స్. 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కర్రీ కోసం అన్నమాట. ఉప్పు, ఇది కూడా అంతే. ఉప్పు, కారం, పసుపు, నూనె, ఇంకా గరం మసాలా ఇవి వేసుకుని ఫస్ట్ కలిపి పెట్టేసుకోవడమేనా?
కారం రెడ్గా ఉంది, కలర్ఫుల్గా కనబడుతుంది చక్కగా. కాశ్మీరీ కారం పొడి, అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫిష్ మసాలా, గరం మసాలా. అంటే కొంచెం స్పైసీగా తింటాం కదా మనం, అందుకని మసాలాలు ఎక్కువ వేసుకోవాలన్నమాట. అంత కలర్ఫుల్గా ఉందో చక్కగా. కొంచెం ఆయిల్ కూడానా? ఆయిల్. దీన్ని కూడా చక్కగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. గుచ్చుకుంటాయి కదా చేతితో, అలా కలిపితే ముళ్ళు బయటకు వచ్చినాయి అయితే గుచ్చుకుంటాయి. స్లోగా కలపాలి. 2 చేపలు కేజీ 150 చెప్పారు. 3 కేజీలు వచ్చినాయి 2 చేపలు. అదే ఇది కూడా ఉల్లిపాయలు మగ్గేలోపు పక్కన పెట్టుకుంటే చక్కగా ఉప్పు కారం ముక్కకు పడతాయి అన్నమాట. బాగుంటుంది. మా రాజుగారు బాగా చేస్తారు చేపల కర్రీ. నేను చేస్తే నచ్చట్లేదంట, అందుకని ఆయనే చేస్తున్నారు. ఉల్లిపాయలు కట్ చేశారు. ఈ పచ్చిమిర్చి అంట ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని చేపల కూరలు వేసుకుంటే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, స్పైసీగా బాగుంటుంది అన్నమాట. చూసారా, రాజుగారి ఉల్లిపాయలు కొడితే ఈ ప్లాట్ఫామ్ అంతా ఇలా ఉంటుంది అన్నమాట. ఏం కావాలి అనుకుంటున్నారు? ఇది ప్రత్యేకంగా చేపల కూర దాకా మా అత్తయ్య పంపించారనమాట. మేము ఎక్కువ చేపలు వండుకుంటామని పెద్ద దాకా కొని పంపించారు. అది ఫస్ట్ దాకా పెట్టి శంకుస్థాపన చేశారు. ఆయిల్ వేసుకుంటున్నారు. ఫస్ట్లో నేనైతే ముందు ముక్కలు వేసేసి ఇలాగే ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు అవన్నీ మగ్గిపోయిన తర్వాత చేప ముక్కలు వేసి ఉప్పు కారం అన్నీ వేసేసి మగ్గబెట్టేదాన్ని. కానీ మా రాజుగారు చెప్పారు ఒకసారి అలా ఉండకూడదు అని చెప్పి, పులుసు మరిగేటప్పుడు ముక్కలు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. అప్పటి నుంచి నేను అదే ఫాలో అవుతున్నాను అనమాట. నేనేదో తీశారు ఇప్పుడు బిర్యానీ ఆకు వేస్తే బాగుంటుందా? బిర్యానీ ఆకు వేసారు ఫస్ట్. ఉల్లిపాయలు కరెక్ట్గా రాజుగారి దోసుడు ఉల్లిపాయలు వచ్చింది, ఇంకా ఉన్నాయి. చిన్న చిన్నగా కట్ చేస్తారు. మా రేష్మ కూడా భలే కట్ చేస్తారు చిన్న చిన్న ఉల్లిపాయలు. ఈరోజు కట్ చేయనుందని దెబ్బలాడేసుకున్నారు రాజుగారు రేష్మ. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అనమాట. చింతపండు నానబెడుతున్నాము. చింతపండు మనం నానబెట్టేటప్పుడు ఒక టిప్ ఉందనమాట, రాజుగారు చెప్తారు. ఆ టిప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చింతపండు నానేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ వేసుకుని నానబెట్టుకోవాలంట. అప్పుడు మనకి పులుపు అంతా గుజ్జు త్వరగా వస్తుందంట నీటిలోకి. అలాగే సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసి పెట్టుకుంటే త్వరగా వచ్చేద్దంట. ఈ టిప్ ఫాలో అవ్వండి ఎవరికైనా అవసరమైతే. ఇప్పుడు తవా ఫ్రై అన్నమాట. ఉల్లిపాయలు మగ్గేలోపు మిగిలిన ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా కలిపి పెట్టుకున్నాయి, ఇవి తవా ఫ్రై చేస్తారు. చూద్దాం. ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మామూలు డీప్ ఫ్రై కాదు, తవా ఫ్రై అంటారు కదా ఆ టైప్ అన్నమాట. ఇదిగో మనం ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ కరకరకలకి అదే నెయ్యిలో కరకరలాగే వదలగా దీంతో టేస్ట్, తవా ఫ్రై టేస్ట్, డీప్ ఫ్రై అయితే మరో టేస్ట్. దేని టేస్ట్ దాని బాగుంటాయి అక్కడ. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గినాయి. టమాటా ముక్కలు వేస్తాయి. టమాటా వేస్తే చేపల కూరలో మనకి మంచి గ్రేవీ వస్తుంది అన్నమాట. అందుకని టమాటా ముక్కలు యాడ్ చేసి
ఇలాగా ఒక 10 మినిట్స్కి మంచి కలర్ఫుల్గా రెడీ అయ్యాయి మన చేప ముక్కలు. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే భలే ఉంటాయి. పప్పుచారులు కూడా భలే ఉంటాయి. పప్పుచారులో నంచుకుంటాయి సూపర్ ఎగిరిపోద్ది. నెక్స్ట్ బ్యాచ్ అనమాట. ముందు 3 వేసి తీస్తాము, నెక్స్ట్ 3 ఇవి బాగుంటాయి. ఉల్లిపాయలు పగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారం అవి వేసి ఇందాక ముక్కలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి అన్నమాట. ఒక స్పూన్ పట్టి ఎక్కువే పడద్దు. చింతపండు పులుసు కొంచెం పొలగా ఉంటుంది కదా, దాన్ని మేనేజ్ చేయాలంటే ఉప్పు పర్లేదు వేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం కారం. నేను కారం ఎక్కువే తింటాం, అందులో ఎక్కువ వేసుకున్నాం. అన్నిటిలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇన్ని వేసాక ఒకసారి కలిపేసుకుంటే చక్కగా పట్టేస్తాయి అన్నమాట మసాలాలన్నీ. చిక్కగా చింతపండు గుజ్జు ఇలా చిక్కగా పిసుకొని అందులో వేసుకోవాలి. మళ్ళీ వాటర్ పోసుకుని తీసుకుంటున్నాము. మన పులుసు ఎంత కావాలో చూసుకుని దాన్ని బట్టి చింతపండు పులుసు పోసుకోవడం. అయిపోయింది. కొంచెం వాటర్ పోసుకుందాం. చింతపండు పులుసు బాగా చక్కగా ఉండి పులుసు అంతా అదే ఉందనుకో పులుపు అయిపోద్ది కూర. అందుకే వాటర్ పోసుకోవాలి కొంచెం. మూత పెట్టుకుని పులుసు మరగవేద్దాం. ఈలోపు ఇవి కూడా ఫ్రై అయిపోయింది. ఇది కూడా తీసేద్దాం. చూడడానికి ఎంత బాగుందో, తింటాక కూడా బాగుంటుంది. పులుసు మరిగిపోతుంది ఒక 10 నిమిషాల తర్వాత. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ముక్కలు ఒకటి వేసుకోవడమే. ఇలా వండితే చేపల కూర చాలా బాగుంటుంది. ముందు చాలామంది ముక్కలు వేసేసి తర్వాత పులుసు వేస్తారు. నేను అలాగే ఉండేదాన్ని ఫస్ట్లో. తర్వాత మా రాజుగారు నేర్పాను అన్నమాట ఇలా వండుకోవాలని చెప్పి. మాకు ఏలూరులో ఫస్ట్లో ఒక 4 years బ్యాక్ ఎప్పుడు కర్రీ పాయింట్ ఉండేది. ఆ అలవాటు మీద వండుతారనమాట. రోజు రాజుగారితో ఏం వంటలు చేయించాను నేను. నాన్ వెజ్ అయితేనే వండుతారు, అంతే కదా. అది చికెన్ కానీ మటన్. నా తోక, నాకు తోక అంటే చాలా ఇష్టం. 2 తోకలు నాకే. మంచి కలర్ఫుల్గా కారం కనబడుతుంది. మసాలా పోసేయచ్చు. కొంచెం వాటర్ పోసి చాలు వేసుకోవచ్చు. ఫిష్ మసాలా స్టార్టింగ్లోనే వేసుకుంటే బాగుంటుంది. ఇది మాత్రం స్పైసీగా భలే ఉంది. పక్క నుంచి మా రాజుగారు చూడకుండా దీన్ని ముక్క తీసుకుని తినేసాను. భలే ఉంది స్పైసీగా, చాలా స్పైసీ. ఇలా తిప్పాలన్నమాట. నాకు ఇలా తిప్పడం రాదు అసలు. కాళ్ళ మీద పడిపోతాయి చుక్కలు. ఎంత పెద్ద దాకైనా రాజుగారు చక్కగా తిప్పుతారు. పెట్టినాక గ్యాస్ అయిపోతుంది. అసలు గ్యాస్ బండలు దొరకట్లేదు. అది ఇంకో ఇలా పెట్టేసాం. కొత్త ఆడుతుంది. ఒక 10 minutes ఆగి తర్వాత చూద్దాం మళ్ళీ వచ్చి. చూసారా మా రాజుగారు వంట వండితే ఇలా ఉంటుంది అన్నమాట. పొయ్యి అంతా. తర్వాత నేను ఇది క్లీన్ చేసుకోలేక సావాలి. ఈ ప్లాట్ఫామ్ అంతా తుడిసేస్తున్నారండి. చేపలు కూడా రెడీ అయిపోయింది. తినేస్తున్నాం కూడా. ఇక మా సాయిగడ కొంచెం తవా ఫ్రై. రేషం ఎక్కడున్నావు? వేడివేడిగా స్పైసీగా ఉంది. నాకు అంతగా అడిగి ఉందో పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు నేను నై తోకలు అనమాట. తోకలు ఏరుకుంటాను.
తోకలు భలే టేస్ట్గా ఉంటాయి. ఇది నాదే.